దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుడు చెప్పింది ఏంటంటే, మనమందరము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యమునకు చేరాలి. ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయని మనం అనుకోకూడదు. అనేక శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక శ్రమలు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుని బిడ్డల జీవితాల్లో శ్రమలు అనేవి ఎందుకు వస్తాయి? శ్రమ అంటే ఏంటి అసలుకి? శ్రమ అంటే మనం తట్టుకోలేదని శ్రమ అంటారు. ఆ శ్రమలు ఎలాగుండొచ్చు? వ్యాధులు అయి ఉండొచ్చు, అర్థమవుతుందా? కుటుంబంలో సమస్యలు అయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు. అవునా? శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు ఎందుకు శ్రమలను అనుమతిస్తాడో అంటే, ఒకటి, దేవుని బిడ్డలు ఎప్పుడైతే పాపం చేసి తప్పిపోతారో, దేవునికి విరోధులవుతారో, అప్పుడు శ్రమలను అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే, వాళ్ళ జీవితాలను గుణపరిచి చక్కపరిచి మరలా తిరిగి దేవుని మార్గంలోనికి తీసుకొచ్చుకోవటానికి ఆ శ్రమలను అనుమతిస్తాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధంగా బ్రతికే, పవిత్రంగా బ్రతికి ఏ తప్పు చేయకుండా ఉండే వాళ్ళ జీవితాలలో ఎందుకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడంటే, వారి జీవితాలను పరిపూర్ణతలోనికి నడిపించి దేవుడు అనుకున్న ఆ ఉన్నత స్థితిలో నిలవబెట్టడం కోసం దేవుడు వాళ్ళ జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు మన జీవితంలో ప్రశ్న వేసుకొని ఉంటాం, దేవుణ్ణి ప్రశ్నించుంటాం. మనం ఏం వేసుకుంటాం? ఎందుకు నా జీవితంలో ఇలాంటి శ్రమలు? దేవుని నమ్ముకున్న నా బ్రతుకులు ఎందుకు ఈ పరిస్థితులు, ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఈ వేదనలు, బాధలు, ఇవన్నీ ఎందుకని మనల్ని మనం ప్రశ్నించుకొని ఉంటాం. ఒకానొక సందర్భంలో దేవుణ్ణి కూడా ప్రశ్నించి ఉంటాం. తండ్రి, ఎందుకు నా జీవితంలో ఇవన్నీ ఏర్పాటు చేసిన నీ శ్రమల మార్గాన్ని నడుపుతున్నావు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు వాక్యంలో జవాబు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ ప్రశ్నలు మనలో పుట్టకుండా ఉండటానికి, దేవుడి పులి స్టాప్ పెట్టడానికి, ఇక దేవుడిని కానీ మనల్ని మనం కానీ ప్రశ్నించుకోకుండా ఉండటానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఈ రెండు కోణాలు చూపిస్తా జాగ్రత్తగా. దావీదు ప్రారంభపు జీవితంలో మనం గమనించినప్పుడు చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగాడు. యవన కాలంలోకి వచ్చేసరికి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపి అభిషేకించాడు. తైలం పోసి అభిషేకిస్తే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక నాటి నుండి దేవుని కృపలో బలంగా ఉన్నాడు. ఎప్పటి వరకు? దాదాపు 30వ సంవత్సరం వరకు కూడా, అంటే అప్పుడు రాజు అయ్యాడు. ఈ మధ్యకాలం అంతా దేవుడు ఏం చేశాడు? దాదాపు 15 సంవత్సరాల పాటు శ్రమలకు అప్పగిచ్చాడు. దావీదు ఏ పాపం చేయలేదు సుమా. దావీదు పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాడు, పవిత్రంగానే బ్రతుకుతున్నాడు. ఉంది కదా బైబిల్లో, దావీదు సుబుద్ధి కలిగి నడుచుకున్నాడంట, తద్వారా సౌలు భయపడ్డాడంట. హల్లెలూయా. ఉందిగా మాట. మరి ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా బతికిన ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు అన్ని శ్రమలు? సౌలు 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడా లేదా? ఇంట్లోనే ఈటి ఇసిరి వేస్తే గోడకు బొడి చంపాలని దేవుడు కాపాడాడు. అంటే ఎంతగా మరణం వెంటాడిందంటే దావీదుని అడవులు పట్టుకొని తిరిగాడు. సౌలు వెంట తరిమాడు. జీవితంలో అసలు ఇన్ని శ్రమలు ఎదుర్కొన్నాడంటే ఒక్కొక్క దశలో తట్టుకలకి ఏడ్చాడు దేవుడి సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని శ్రమలు ఒక పరిశుద్ధుడే, ఒక పవిత్రుడిగా దావీదు మరి ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే దావీదు జీవితాన్ని పరిపూర్ణతలోనికి తీసుకొచ్చి తాను అనుకున్న స్థాయి ఏంటి? ఇశ్రాయేలీయులకు రాజుగా నేను నిలవబెట్టాలి అనుకున్నాడా? ఆ స్థాయికి తీసుకొచ్చిన దాకా
దేవుడు ఏం చేశాడు? శ్రమల మధ్యలో నలగొట్టుకుంటూ తరిఫీ చేసుకుంటూ తీసుకుంటూ ఎవరికి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. సౌలు రాజుకి తరిఫీది ఏమీ లేదు. ఎకాఎకిన సింహాసనం ఎక్కితే ఎట్ట పరిపాలించాలో అర్థం కాలేదు, ఎట్ట దేవుడికి లోబడాలో అర్థం కాక తాను పతనమయ్యాడు, తన కుటుంబాన్ని, రాజ్యాన్ని పతనం చేశాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. దావీదును ఎందుకు ఆ శ్రమలకు అప్పగించాడు? దావీదు భక్తుడే, పరిశుద్ధుడే. ఎందుకు అప్పగించాడంటే తన జీవితాన్ని మలచటం కోసం. రాజుగా మలచాలి. తన జీవితాన్ని ఏం చేయాలి? రాజుగా మలచటం కోసం. కొన్ని శ్రమలు మన జీవితాన్ని మలచటానికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. దావీదు పరిశుద్ధ జీవితంలో ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే దేవుడు అనుకున్న ఆ స్థాయిలో నిలబెట్టడానికి ఆ సమస్యలు, శోధనలన్నీ. అవునా? ఒక రాజు అంటే అందరినీ సమానంగా పరిపాలించాలిగా. వాళ్ళ బాధలు, కష్టాలు, ఆకలి, కన్నీళ్ళు అన్నీ తెలియాలిగా. ముందు ఈయన నడిస్తే ఎదుటి వాళ్ళది మనకు అర్థం అవుతుంది. హల్లెలూయా. తర్వాత దావీదు రాజు అయిన తర్వాత, అమ్మా వినండి వాక్యం. దావీదు రాజు అయిన తర్వాత ఒకానొక సందర్భంలో బెత్షెబా విషయంలో తప్పిపోయి పాపం చేశాడుగా. వాళ్ళ భర్తను చంపించాడు, ఈమెను మళ్ళా పెళ్లి చేసుకున్నాడు, నానా గందరగోళం చేయాల్సిన రాతంతా చేశాడు. దేవుడు అన్నాడు, నీ ఇంట్లో ఆ ఖడ్గం తిరుగుతుంది. దావీదు చేసిన పాపాన్ని బట్టి కూడా శ్రమలకు అప్పగించబడ్డాడు. ఎంతగా అప్పగించబడ్డాడంటే సొంత పిల్లలే శత్రువులయ్యారండి. అర్థమవుతుందా? పెద్ద కుమారుడు చెల్లెలైన తామారును చెరిచాడు. సొంత అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. అబ్షాలోము తండ్రి మీదకు లేచి అడవులు పాలు చేస్తే నెత్తి మీద గుడ్డేసుకొని, అదవుతున్న దావీదు చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడంటే ఏడ్చుకుంటా తిరిగాడు అడవుల పాలై తిరిగాడు. ఈ మారు ఎందుకు దేవుడు శ్రమలకు అప్పగించాడు చెప్పండి? మొదటిసారి పరిశుద్ధుడైనా అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? రాజు స్థాయిలో నిలబెట్టడానికి అప్పగించాడు. మరి ఇప్పుడు ఎందుకు అప్పగించాడు? రాజు అయ్యాడుగా. ఇప్పుడు ఎందుకు తెలుసా? ఇప్పుడు పాపం చేసినందుకు అప్పగించాడు. జాగ్రత్త సుమా. పాపం చేశాడు దావీదు, దేవునికి విరోధంగా మారాడు. అప్పుడు ఏం చేశాడు? శ్రమల పాలు చేశాడు. అప్పుడు దావీదు ఏమయ్యాడు తెలుసా? మనస్సు మార్చుకున్నాడు, బుద్ధి మార్చుకున్నాడు, గుణపరచబడి ఇక జీవితంలో పాపం చేయాల. హల్లెలూయా. దేవుడే స్పష్టంగా రాశాడు, బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఎక్కడ నా దృష్టికి పాపం చేయలేదు. ప్రియులారు, ఇక్కడ ఒక మాట. దేవుడు దావీదును గనక శ్రమలకు అప్పజెప్పకపోతే పాపం చేసినప్పుడు దావీదు ఏమయ్యేవాడు చెప్పండి? తప్పు మీద తప్పు చేసుకుంటూ తన బ్రతుకును భ్రష్టపరుచుకొని చివరికి పాతాళానికి వెళ్ళిపోయేవాడే. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యం చేరాలి. ఈరోజు ఒక ప్రశ్న వేసుకో. మనందరం మన జీవితాల్లో ఎన్నో శ్రమలు, శోధనలు, సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎందుకు వచ్చినాయి? ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు ఇక దేవుణ్ణి ప్రశ్నించరు కదా. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎందుకు వచ్చినాయి ఈ శ్రమలు? మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం? ఈ కష్టాలు ఎందుకు ఎదుర్కొంటున్నాం? ఈ పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నాం? చెప్పండి, ఆలోచన చేసుకోండి. మీకు మీరు ఎందుకు నువ్వు చేసిన పాపాన్ని బట్టి కలుగుతున్న ఈ శ్రమలు, శోధనలు, సమస్యలు నీ కుటుంబంలో, నీ జీవితం, లేదా నువ్వెంత భక్తిగా బ్రతుకుతున్నా కలుగుతున్నాయా? నువ్వెంతో భక్తిగా దేవుని కోసం బ్రతికేటప్పుడు కలుగుతున్నాయి అంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తరిఫీ చేస్తున్నాడు. హల్లెలూయా. లేదా పాపం చేసిన దాన్ని బట్టి కలుగుతున్నాయా? మనకు తెలుసు. గుణపరుచుకోవాలి జీవితాన్ని. ఏం చేయాలా? గుణపరుచుకోవాలి. చెప్పండి, దైవజనుడు ఏమంటున్నాడు సంఘాన్ని? మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యం చేరాలి. ఇప్పుడు ఈ శ్రమలను 2 రకాలుగా విభాగించాడు దేవుడు. ఒకటేంటి? కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయి? మనం పాపం చేసి దేవుని సన్నిధిలో తప్పిపోయినప్పుడు వస్తాయి. ఎందుకు? తప్పిపోయిన మనల్ని లైన్లో పెట్టాలిగా. ఇప్పుడు చిన్న కుమారుడు తప్పిపోయాడండి.
ఇప్పుడు లైన్లో పెట్టడానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉన్నది అయిపోయిందా, ఉన్నాడు ఇక సంచిలో డబ్బు అయిపోయింది, ఊర్లో కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు ఒకేసారి జరిగినాయి. సంచిలో డబ్బులు అయిపోయినాయి, దేశంలో కరువు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల. పందులు గాయటానికి పోయాడు, కనీసం పందులు పొట్టు దొరకలా. దేవుడు దొరకనేడంతే కొన్నిసార్లు. ఇప్పుడు తప్పిపోయిన చిన్న కుమారుడికి ఎందుకు అన్నం లేకుండా చేశాడు? ఎందుకు? ఆ పరిస్థితులన్నీ ఎదురయ్యి తట్టుకోలేకపోయినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. హల్లెలూయా. లేకపోతే అయ్యి గుర్తుకొస్తాడా? ఏసై గుర్తుకొస్తాడు మనకి? అమ్మ అంత బాగా జరుగుతాం, ఎందుకు ఏసై గుర్తుకొస్తాడు? చిన్నోడికి ఊర్లో కరువు రాకపోతే ఎందుకు గుర్తుకొచ్చేవాడు తండ్రి? పందుల కాడ పొట్టు దొరికితే ఎందుకు గుర్తుకొచ్చేవాడు? పందులు కాసుకుంటూ ఉండేవాడు. పందులు కాసి ఆయన కమ్మగా అన్నం పెడితే పందులు కాసుకుంటూ ఉండేవాడు. దేవుడు అంటే కొన్నిసార్లు మనకు అన్ని ద్వారాలు మూసేస్తాడు. మన తప్పులు మనం తెలుసుకొని తిరిగి తండ్రి వైపు తిరుగుతామని. అర్థమవుతుందా? సాంసోను జీవితంలో ఎందుకు శ్రమలకు అప్పగించాడు? సాంసోను భక్తిపరుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, నాజీరు వ్రతం చేస్తున్న వ్యక్తి, అభిషేకింపబడ్డాడు పరిశుద్ధాత్మతో, ఇశ్రాయేలులకు న్యాయాధిపతి. మరి ఇలాంటి వ్యక్తి జీవితంలో ఎందుకు దేవుడు శ్రమలకు అప్పగించాడు చెప్పండి? బ్రతుకులో ఉన్న భయంకరమైన పాపం. అర్థమవుతుందా? భయానకమైన పాపం. ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్ళిపోవటమే, ఏ ఊర్లో చూస్తే ఆ ఊర్లోకి వెళ్ళిపోవటమే. తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? భయంకరమైన పాపంలో పడి తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? వ్యభిచారం అనే భయంకర పాపంలో పడిపోయాడు. చివరికి ఢిల్లీల కాడికి వెళ్ళిపోయాడు. ఈ ఢిల్లీలో ఏం చేసిందో తెలుసా? ఫిలిస్తీన్ల దగ్గర బేరం మాట్లాడింది. డబ్బులు, నేను సాంసోన్ అప్పగిస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి. సాంసోన్ ఏం చేశాడు తెలియక ఢిల్లీలో మాయలో పడిపోయి, ఎంత మాయ అంటే ద్రాక్షారసం ఇస్తే తాగాడు. నాజీరు వ్రతం చేసేవాళ్ళు ద్రాక్షారసం తాగరు. ద్రాక్షారసం తాగి మత్తుడై పడిపోతే గుండు కొట్టేసింది. వ్రతం పోయింది, బలం పోయింది, దేవుడు వదిలిపెట్టాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు. ఏమంటే సింహం చేతిలో నుండి, సింహం నోట్లో నుండి విడిపించాడా దేవుడు? సాంసోన్ని విడిపించాడా? లేదు. ఒకప్పుడు 1000 మంది ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించాడా? ఎవరి చేతిలో నుండి అయినా దేవుడు విడిపించాడా? లేదా. ఇప్పుడు దెలీలాకి ఎందుకు అప్పగించాడు? బతుకులో ఉన్న పాపము. సాంసోన్ బ్రతుకులు ఏముంది? దేవునికి విరోధంగా పాపం చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఢిల్లీలోకి ఫిలిస్తీన్లకు అప్పగిస్తే ఢిల్లీలో ఏం చేసింది? ఫిలిస్తీన్లు పిలిచింది. వాళ్ళు వచ్చి బంధించి 2 కళ్ళు పొడిచారు కదా. చూపులతోనేగా, ఆడ చూసి ఈడ చూసి, ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని చూసి, అటుపోయి ఇటుపోయి, చివరికి ఢిల్లీలాని చూసి అటుపోయి. అర్థమవుతుందా? జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? బంధించబడ్డాడు, తిరగలు విసురుతున్నాడు. ఎందుకు? సాంసోను జీవితంలో దేవుడు ఈ శ్రమలను అనుమతించి ఏర్పాటు చేశాడు. అదే సాంసోన్ను గనక ఢిల్లీలో అక్కడ వదిలిపెడితే ఇంకెంత దూరం తిరిగేవాడు చెప్పండి? విచ్చలవిడిగా తిరిగాడు, దేశం అంతా తిరిగి, ప్రపంచం మనకి ఎగబడేవాడే మనిషి. అవునా? తప్పిపోతున్నాడు, సరిచేయాలి, అందుకు అప్పగించాడు దేవుడు శ్రమలకి. ఆలోచన చేయండి. శ్రమ రాగానే, కష్టం రాగానే నెత్తి మీద కొట్టేసుకొని కూర్చోటమో, లేకపోతే తలకాయకని చేయి పెట్టుకొని ఆలోచించటం కాదు. ఎందుకు వచ్చింది ఇలా? నేను దేవుని బిడ్డనే, నిజ దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను, ఇది ఎందుకు జరిగింది ఇలా? అప్పుడు నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోనా ఏమన్నాడు? నన్ను బట్టి తుఫాను వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడి, నాకు తెలుసు. తెలియదా మనకి దేనికి వచ్చినాయి ఈ శ్రమలు, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి తెలీదా? తెలుసు ప్రియులారా, తెలియనట్టు కాకపోతే ఉంటాం. సాంసోను ఎప్పుడైతే తిరగలు విసురుతున్నాడో తన పరిస్థితి భయానకమైపోయింది. ఇక అప్పుడు ఆలోచన వచ్చింది. కళ్ళు లేవుగా లోకాన్ని చూడటానికి, అమ్మాయిలను చూడటానికి. ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు, మనోనేత్రాలు. ఈ కళ్ళు మూయబడితే ఈ మనోనేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా.
కళ్ళు తెరుచుకొని లోకాన్ని చూస్తుంటే మనకు మనోనేత్రాలు ఎట్లా తెరవబడతాయి? కళ్ళు పొడవబడ్డాయి, మూయబడ్డాయి, ఇప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుడి వైపు చూస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నేను నీకు విరోధంగా పాపం చేశాను, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి కటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి అందరిలో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. ఏడుస్తున్నాడు దేవుడి సన్నిధిలో, పశ్చాత్తాపడ్డాడు. మనసు ఇప్పుడు మారింది. నేనేం చేయలేదంటే ఎట్ట కుదిరిద్ది? గురిగింజ అంటదంట, నేనంతా చెప్పండి, నేనంతా ఎర్రగున్నాను, నేను అసలు మన రంగు ఎవరుకున్నాను అంటదంట. మన మామూలు రంగు కాదు, సూపర్ రంగు అంటదంట. పక్కన ఉన్నాయంటే వెనక చూసుకోమ్మా అందంట. ఏం వెనక చూసేది, ఆయనకేముందంట. అట్టనే నేనేం చేశాను, నేను ఒక అతను తాగుతాడు బాగా. నేను వెళ్ళి చెప్పాను, ప్రభుని నమ్ముకున్నా. అసలు మనం ఏం చేయం పాస్టర్ గారు అంటే, తాగుబోతనం కూడా తప్పు అనాలి, తప్పు అని తెలియలేనంత భయంకర స్థితిలో పడిపోయాడు. చూడండి, మనం చేసేది పాపం అన్న గ్రహింపు లేనంత స్థితికి వెళ్ళిపోతారు కొంతమంది. జాగ్రత్త, చేసేది తప్పు అని తెలుసుకోలేనంత భయానక స్థితికి వెళ్ళిపోతారు కొన్నిసార్లు మనుషులు. జాగ్రత్త జాగ్రత్త, ఆ స్థితికి వెళ్ళకూడదు. యోసేపు జీవితంలో గమనిద్దాం. యోసేపు భక్తిపరుడు, పరిశుద్ధంగా చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర భక్తి నేర్చుకున్నాడు. యవన కాలంలో ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. మంచి దర్శనాలు ఇచ్చాడు దేవుడు. చక్కగా ఉంటే భక్తిగా, బాగా భక్తిగా, పరిశుద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అన్నదమ్ముల అసూయకు గురయ్యి కొట్టబడ్డాడు, నెట్టబడి, అమ్మబడి, చివరికి ఐగుప్తుకి వెళ్ళిపోయాడా? చూడండి, ఇక ఎప్పుడైతే దేవుడు దర్శనాలు ఇచ్చాడు, అక్కడి నుంచి శ్రమలు అనేవి దేవుడు ప్రారంభింపజేసాడు జీవితంలో. అవునా? అంతకుముందు ఎట్లా పెరిగాడు? శుతిమెత్తనగా పెరిగాడు ఇంట్లో. తండ్రి చాటు బాగా ప్రేమించాడు యాకోబు, మంచి మంచి బట్టలు కుట్టించాడు, బాగా చూసుకున్నాడు. ఇక దేవుడు ఏం చేశాడు? తండ్రి కాడి నుంచి దూరం చేశాడు. ముందు తండ్రి దగ్గర నుంచి ఏం చేశాడు? దూరం చేశాడు. అన్నదమ్ములు అసూయకు గురయ్యి ఇప్పుడు చివరికి ఐగుప్తులో బానిసగా బ్రతుకుతున్నాడు పోతీఫరు ఇంట్లో. కాస్త దేవుడు కనికరం ఉంది, ఎందుకని భక్తిగా ఉన్నాడుగా. ఇంటికి యజమానుడైతే ఆ ఇంటి ఆవిడ ఏం చేసింది? యోసేపు మీద కన్నేసి రోజు గోగుతుంది, మాట్లాడుతుంది, తప్పు చేయమంటుంది. ఒకానొక రోజు దొరికాడు ఒంటరిగా. అంటే ఒక భక్తుని, ఒక పరిశుద్ధుని జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయి అనేది రెండో పాయింట్ చెప్తున్నా. ఇందాకేం చెప్పాను? భక్తిపరుడు పాపం చేస్తే దేవుడు ఎందుకు శ్రమలకు అప్పగిస్తాడని చెప్పాను. ఇప్పుడు భక్తి కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పటికీ ఎందుకు అప్పగిస్తాడు? ఇప్పుడు యోసేపుని అప్పగించాడు అట్లనే. ఆవిడ ఒకరోజు ఒంటరిగా దొరికితే పై సొక్కా పట్టుకుంది. అమ్మా, దేవుడి దృష్టికి ఇంత విరోధంగా పాపం చేసి ఎట్లా మూట కట్టుకునేనమ్మా పాపాన్ని అని ఆ సొక్కా చేతిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ మహానటి, మామూలు నటన కాదు, అర్థమవుతుందా? ఇక ఈ మహానటి నాటకం ప్రారంభించింది. అమ్మో అయ్యో ఇంకేమన్నా అంత అయిపోయింది, నన్ను ఎట చేశాడు చూడు ఈ కుర్రాడు అనేసరికి అందరూ అమ్మో అయ్యో నిజమే అనుకున్నారు. వాళ్ళ ఆయన వచ్చింది నాకు సొక్క అట్టనే పట్టుకుంది, అన్నం కూడా తినకుండా. అర్థమవుతుందా? ఏమండి అంత పని చేసావండి నువ్వు? వాడిని నమ్మి వాడికి ఇల్లు అప్పచేసి చూడండి, నన్ను ఏం చేయాలనుకున్నాడండి. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది పోతీఫరుకి. వరి అంత పని చేసేవారు నువ్వు, దేశపై ఫరో చెరసాల, ఐగుప్తు చెరసాలలో వేసాడు. ఐగుప్తులో చెరసాల నుంచి బయటికి రావడం ఎవడు వల్ల కాదు, పాఠమే. అక్కడికి వేసాడు. చాలా ఏడ్చాడు. యోసేపు, ఏంటి నాయనా ఇంత నిందల పాలు చేసి ఐగుప్తు అంతా నా జీవితాన్ని కదా, ఏ నేరం చేయని ఆ వ్యక్తి మీదకి అంత నింద వచ్చిందంటే ఆమె చేసింది అబ్బాయి చేశాడు. చెప్పండి మీరు. ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి మనకు ఆమె చేసింది. అప్పుడేం రాయబడింది బైబిల్ గ్రంథం? ఊర్లో అందరూ ఉయ్యటమే. పనికి మాలినోడు ఏందిరా ఊసుంటారా మీరు చెప్పండి, అబద్ధం అడగండి చెప్పండి. మీరు ఊసుంటారు ఆంజనేయ గారు చెప్పండి, మీరు చెప్పండి.
మనకి మనడు ఏం పనిరా, అన్నం పెట్టే చేయి నరుకుతావు అంటారా, కూర్చున్న కొమ్మను నరుక్కుంటావు అంటారా, అంటారా అనరా? బుద్ధి లేదంటారా? తినే కుట్లు మట్టి ఎవడన్నా కొట్టుకుంటాడు అంటారా? ఎంత పాపిష్టోడు అన్నం పెట్టిన తల్లి లాంటి మనిషి నువ్వు ఏందిరా చేసేది ఎన్ని అని ఉంటారు. గుండె బయలు ఉంటుంది, బయలు ఉండదా? నిందలు, అవమానాలు, శ్రమలకు అప్పగించబడ్డాడు. చెరసాల్లో వేయబడితే చెరసాల్లో ఉన్న ఖైదీలు ఊరుకొని ఉంటారా? వాళ్ళు అనరని మాట్లాడాడు. మొత్తానికి ఎట్లయిన దేవుడు భక్తిని మాత్రం, పరిశుద్ధతను వదిలిపెట్ల. చెరసాల్లో కాస్త దేవుని కనికరం దొరికింది. ప్రియులరా, ఇక్కడ గమనించండి, ఈ శ్రమలన్నిటికీ ఎందుకు అప్పగించబడ్డాడు అంటే యోసేపును దేవుడు తర్ఫీదు చేయటానికి వాడుకున్నాడు. హల్లెలూయా. పాపం చేసినందుకు అప్పగించల. యోసేపును రేపు ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టబోతున్నాడు. అందరి బాధక సాధకాలు అర్థం కావాలి. అందరికీ రేపు కరువులో ఆహారం పెట్టబోతున్నాడు. ఎందుకని 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ కరువులో ప్రపంచాన్ని పోషించాల యోసేపు. అందుకే అన్ని రకాల శ్రమలను తన జీవితంలో అనుభవించి నలగొట్టి కొట్టి కొట్టి పిండి కొట్టాడు. హల్లెలూయా. చితగ్గొట్టి పారేశాడు. దేవుడే అప్పగించాడు. ఎందుకు? తనను ఉన్నత స్థితిలో నిలవబెట్టబోతున్నాడు. ఆ సమయం వచ్చింది. ఫరో పిలుచుకు వెళ్ళాడు. కలలు, దర్శనాలకి అర్థం చెప్పాడు. ఉన్నత స్థితిలో నిలబెడితే కరువు కాలంలో ప్రపంచాన్ని సంరక్షించాడు. హల్లెలూయా. తన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. ఇశ్రాయేలు జాతిని కాపాడాడు. ప్రియులారా, ఒక పరిశుద్ధుడు ఎందుకు శ్రమలకు అప్పగించబడతాడంటే తన పట్ల దేవుడు కలిగిన ఉన్నత ప్రణాళికలు నెరవేర్చబడటం కోసం అప్పగించబడతాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలు ఎందుకోసమో ఈ 2 పక్క పక్కన పెట్టుకో. నేను పాపం చేసినందుకు వస్తున్నాయా, లేదా రేపు దేవుని ప్రణాళికలు నా జీవితంలో నెరవేరాలని వస్తున్నాయా? యోసేపు నేర్చుకోబట్టి ఉన్నత స్థితికి వెళ్ళాడండి. అవునా? యోబు శ్రమల్లో నిలవబడబట్టి 2 అంతల దీవెన పొందాడు. యోబు సాక్ష్యం ఈనాడు ప్రపంచమంతా పరిమళిస్తుందంటే కారణం ఏంటి చెప్పండి? శ్రమల మధ్యలో నలగొట్టబడ్డాడు కాబట్టే తన సాక్ష్యం పరిమళించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేది ఏంటి? సంఘంతో ఏమంటున్నాడు? మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యము చేరాలి. ఈ శ్రమల్లో 2 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుని బిడ్డలు తప్పిపోయి పాపం చేసినప్పుడు లైన్లో పెట్టడానికి శ్రమలకు అప్పగెత్తాడు. లైన్లోకి వచ్చావా తిరిగి బాగుపడతా, లైన్లోకి రాకుండా ఉండవా పతనం అయిపోతా. అవునా? సాంసన్ మరలా తిరిగి లైన్లోకి రాబట్టి పరలోకం చేరాడు. కొంతమంది ఉన్నారు దేవుడు ఎంత శ్రమలకు అప్పగించినా కానీ మారు మనసు పొందకుండా పతనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండవది, ఇది మొదటి పాయింట్ చెప్పా. రెండవది, కొంతమంది పరిశుద్ధుల్ని, పవిత్రులను కూడా శ్రమలకు అప్పగిస్తారు. ఎందుకని? దేవుడు వాళ్ళు కోరుకున్న స్థాయిలో నిలబెట్టడం కోసం. దేవుడు ఏ స్థాయి అయితే వాళ్ళకు అనుకున్నాడు అక్కడ నిలబెట్టడం కోసం వాళ్ళని అప్పగించి లైన్లో తర్ఫీదు చేసి వాళ్ళ జీవితాలను నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆలోచించి దేవుడిని ప్రశ్నించబాకు. ఒకవేళ ప్రశ్నించామే, అందుకే ఈరోజు జవాబు దేవుడు మాట్లాడదు. ఎందుకు నాయన నా జీవితంలో ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ కన్నీళ్ళు ఎందుకు, ఈ బాధక సాధకులు ఎన్ని ఎందుకు ప్రభువా అని నువ్వు నీకు తెలుసులే పడే మాకు తెలిసిద్ది, నువ్వు ఎట్నే వ్యవహారం చెబుతూ అది అనుకుంటున్నారు కదా కొంతమంది. చవటానికేం చెబుతూ పడే మాకు తెలిసిద్ది ఆ బాధలేందో. నీకు అవసరం కట్టి ఇవి పెట్టాడు, నాకు అవసరం కట్టి ఇవి పెట్టాడు. నువ్వు నా స్థానంలో నిలబడి సేవ చేయలేవు, నేను నీ స్థానంలో కాపురం చేయలేను. ఎవరికి తగ్గది వాళ్ళకి పెడతాడు. పెద్దవాళ్ళు ఏమంటారు? ఎంత చెట్టుకి అంతగా. నీకు ఆ మాత్రం లేకపోతే నువ్వు అలివి కావు, నాకు ఈ మాత్రం లేకపోతే నేను అలివి కాను. ఎవరికి ఏ మాత్రం లేకపోతే వాళ్ళు అలివి కావు. అందుకని ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పెడతాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అనంత జ్ఞాని ఆయన. అవునా కాదా? అనంత జ్ఞాని దేవుని బిడ్డ. శ్రమదినముని నీవు కృంగిన ఎడల చాతగాని వాడివైపోతావు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను కలుగజేస్తున్నాడు. నశించిపోయే సువర్ణమే అగ్నిలో పరిశోధింపబడి నిలబడుతుంది. మరి దేవుని బిడ్డవైన నీవు శ్రమల చేత నిలబడలేవా? దేవుడి మాటలు ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.